వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ తమ అజెండాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అసలే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ స్థానికంగా తామేంటో నిరూపించుకోవాలనే కసితో ఉంది. దీంతో చంద్రబాబు బనకచర్ల నీటి వివాదాలను ఎత్తి చూపించేందుకు ప్రయత్నిస్తోంది. తన పాత తెలంగాణ గర్వం సెంటిమెంట్ను తిరిగి బలంగా వినిపించాలనే దిశగా పనిచేస్తుంది. చంద్రబాబు పేరు తీసుకొచ్చి బనకచర్ల నీటి వివాదాన్ని పెద్దగా చూపిస్తూ బీజేపీతో కాంగ్రెస్ మైత్రి అంటూ విమర్శలు చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ సమావేశాలకు వెళ్ళినా తమ ప్రసంగాల్లో కృష్ణా గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ కేంద్రానికి తలవంచిందనే ఆరోపణలు చేస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని ప్రచారం చేస్తుంది. రిజర్వేషన్లోని 10% ముస్లింలకు వెళుతుందన్న ఆరోపణలు చేస్తుంది. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ బీజేపీ నేత రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా సాగుతున్న ప్రచారానికి బలం ఇస్తున్నాయి. ఫైనల్గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ను చూసుకుంటే మాత్రం బీసీ వర్గ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ఊహంతో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా ముందుంచుతోంది. ఉచిత బస్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్రాన్ని ఒత్తిడి తెస్తామని ప్రకటిస్తోంది. కులగణన ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడమే కాకుండా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లును ఆమోదింపజేయాలన్న డిమాండ్ను పెంచుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే సన్నబియ్యం పంపిణీ చేసింది. అది ప్రజల్లోకి బలంగా వెళ్ళిందనే వాదన వినిపిస్తుంది. మొదట్లో విమర్శలు వచ్చినా దీంతో నేతలంతా కలిసి పేదల ఇంటికి వెళ్ళి అవే బియ్యంతో వండిన అన్నం తినడంతో ఆరోపణలు అన్నీ కూడా పటాపంచలైపోయాయి. మరోవైపు రేషన్ కార్డుల పంపిణీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ గ్రాఫ్ను పెంచే అవకాశం ఉంది. ఎవరూ చేయని విధంగా రేషన్ కార్డులను పంపిణీ చేసింది. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్డులను పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో కొత్త రేషన్ కార్డుదారులు ఓటింగ్ కూడా కాంగ్రెస్కు వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ రెండూ కూడా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్లస్ కానున్నాయని చెప్పొచ్చు.